హలో ఫ్రెండ్స్, అన్పాక్ ఐడియాస్కి మళ్ళీ స్వాగతం. మనం ఈ రోజు కూడా రేషనలిస్ట్ మలినాన్ని వైదిక శౌచంతో శుద్ధి చేద్దాం. ఈరోజు ఫ్రాడ్ సత్యాన్వేషి అనే ఒక ఇన్హ్యూమనిస్ట్కి పట్టిన విచిత్రమైన వాంతుల వ్యాధికి వ్యాక్సిన్ వేయబోతున్నాం. వీడి చెత్తవాగుణ్ణి విన్న తరువాత ఒకవేళ మీకు కడుపులో తిప్పినట్టుగా అనిపిస్తే టాయిలెట్కి దగ్గరలో కూర్చొని ఈ వీడియో కంటిన్యూ చేయండి. రెడీయా? జాగ్రత్తగా కాసుకోండి. మీకు ఒక దారుణమైన విషయం చెప్తాను. మీకు అది ఎంతమంది విన్నారో లేదో తెలియదు కానీ, రాముడు కూడా సీతని ఒక వస్తువు లాగానో లేకపోతే ఒక దాని పేరేంటి ఒక ఆబ్జెక్ట్ లాగానో చూస్తాడండి. ఎలాగంటే కైకేయి అడుగుతుంది కదా, రామ ఇలా ఇలా అంటున్నాను, ఏంటి ఇలా అన్నాను మీ నాన్నతోటి, మీ నాన్న ఏం చేయాలో తెలియక కూలబడిపోయాడు, భరతుడు రాజ్యాభిషేకం కావాలి, నీకు ఇది కావాలి, దాని పేరేంటి, యూ హ్యావ్ టు గో టు ఫారెస్ట్ అని అన్నప్పుడు ఏం చేయాలో తెలియక మీ నాన్న కుప్పగూలిపోయాడు అన్న మాటకి రాముడు తిరిగి ఒక సెంటెన్స్ అంటాడు. ఆ సెంటెన్స్ ఎంత జుగుప్సాకరంగా ఉంది అంటే, ఇంత ఇబ్బంది పట్టడం దేనికమ్మా, నన్ను అడిగితే నా ప్రాణం నా సీతను కూడా ఇచ్చేసేవాడు కదా, సీతని ఇచ్చేయడం గురించి మాట్లాడతాడు. సో స్త్రీ ఎప్పుడైనా సరే హస్బెండ్ కి ఒక ఆబ్జెక్ట్ అండ్ ప్రాపర్టీ. అది ఖురాన్ అయినా కావచ్చు, బైబిల్ అయినా కావచ్చు, ఏదైనా కానీ సీతని రాముడు గెలుచుకున్న తర్వాత ఇచ్చేయటం గురించి మాట్లాడడం ఏంటండి? రాముడు ఎంత ఈజీగా మాట అనేసాడు. ఇంతగా అడగాలి ఏంటి, నేను రాజ్యాన్ని ఏంటి, సీతనే వదిలేసేవాడిని కదా, సీతనే ఇచ్చేసేవాడిని కదా అని. ఇచ్చేయడం అన్న మాటను చూసారా, అది ఎంత తప్పుడు మీనింగ్ గా తీసుకోవచ్చు. ఇచ్చేయటం ఏంటి అసలు? సీతని ఇచ్చేయటం ఏంటి? అసహ్యంగా ఉంటదని నేను చెప్పట్లేదు, భరతుడి గురించే మాట్లాడు. భరతుడు అడిగితే అని అంటాడు. నేను అసహ్యంగా ఉంటది అర్థమైందిలేండి, చెప్పొద్దులే, ఇంకో మళ్ళీ హర్ట్ అవుతారు జనాలు కానీ కదా. నేను అందుకే అంటే రాజ్యమే కాదు ఇది కూడా ఓకే అర్థమైంది. సీతను కూడా ఇచ్చేస్తానంటాడండి. ఇది అసలు మోరల్ కనండ్రం కానే కాదు, ధర్మ సందేహమే కాదు. విన్నారా? మీకు కూడా గబ్బు కంపు కొట్టిందా? ఈ ఫ్రాడ్ సత్యాన్వేషిగాడు దారుణమైన నిజం చెప్పాడంట. రాముడు సీతని ఒక ఆబ్జెక్ట్ లాగా చూస్తాడంట. రాముడు సీతనిచ్చేస్తానని ఒక జుగుప్సాకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడంట. అదేమీ ధర్మ సందేహం కాదంట. ధర్మంలో స్త్రీ ఎప్పుడూ మొగుడు కిందే ఉంటుందంట. సరే మరి, ఈ ముష్టి వెధవ దిక్కుమాలిన వాగుణ్ణి కాసేపు పక్కన పెట్టి మనం అయోధ్యకాండ చూద్దాం. అయోధ్యకాండ 18వ సర్గ నుంచి మొదలు పెడదాం. రాముడు రాజగృహంలోకి వచ్చినప్పుడు అతని తండ్రిని సింహాసనం మీద చూస్తాడు. కాని అతని తండ్రి దశరథ మహారాజు చాలా బాధలో ఉన్నట్టుగా తెలుస్తుంది రాముడికి. దశరథ మహారాజు పక్కనే కైకేయి మాత కూడా ఉంటుంది. రాముడు ఇద్దరు పాదాలకి వందనాలు చేస్తాడు. దశరథుడు కళ్లల్లో నీళ్లు తిరుగుతూ కేవలం రామా అని మాత్రమే అంటాడు, ఇంకేమీ అనడు. రాముడు దశరథ మహారాజులో ఇంత భయం ఎప్పుడూ చూడలేదు. నన్ను పూర్తిగా ఎందుకు పలకరించట్లేదు అని ఆశ్చర్యపడతాడు. అప్పుడు రాముడు కైకేయి మాతకి నమస్కరించి ఏమంటాడంటే, నేనేమీ తప్పు చేయలేదనుకుంటున్నాను, మా తండ్రిగారు నాతో కోపంగా ఎందుకున్నారు చెప్పండి అని అడుగుతాడు. కొంపతీసి భరతుడికో శత్రుఘ్నుడికో జరగకూడదేమైనా జరిగిందా అని అడుగుతాడు. మా తండ్రిగారిని కోపంగా చూస్తే అతని కోపం చల్లారే వరకు నాకు బ్రతకాలని కూడా అనిపించదు అంటాడు. మాత, మా తండ్రిగారిని మీరేమైనా మాటలతో గాయపరిచారా అని అడుగుతాడు. అప్పుడు కైకేయి మాత, ఓ రామా, మహారాజు కోపంగా లేరు, కానీ అతని మనసులో ఏదో ఉంది, అది మీకు చెప్పడానికి భయపడుతున్నారు అంటారు. మహారాజు గారు మీకు ఒక నిజం చెప్తారు, ఆ నిజం మీకు శుభం అనిపించచ్చు, అశుభం అనిపించచ్చు అంటారు. మహారాజు గారు మీకు సరిగ్గా తెలియచేయలేకపోతే నేను తెలియచేస్తా అని అంటారు. ఆ మాటలు విని రాముడికి బాధ కలుగుతుంది. మాత, దయచేసి అటువంటి మాటలు మాట్లాడవద్దు. మా తండ్రిగారు కోరితే నేను నిప్పుల్లోకి దూకేయడానికైనా సిద్ధమే. మా తండ్రిగారు కోరితే విషం తాగేయడానికైనా, సముద్రంలో దూకేయడానికైనా నేను సిద్ధమే అంటాడు. రాముని మాటలు విని కైకేయి మాత కోపంతో, నువ్వు తక్షణమే ఈ పట్టాభిషేకంని వదిలేసి దండకారణ్యంకి 14 ఏళ్లు వనవాసానికి వెళ్ళిపో, ఈ రాజ్యాన్ని భరతుడు చూసుకుంటాడు అంటుంది. కైకేయి మాత అన్ని మాటలన్నా కూడా రాముడికి బాధ కలగలేదు. కాని దశరథ మహారాజు ఇంకా ఎక్కువ ఏడ్చాడు. అది చూసి రాముడు కైకేయి మాతతో, సరే మీరు చెప్పినట్టే చేస్తాను, నేను అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడే ఉంటాను, మా తండ్రిగారు కోరింది నేను చేయకుండా ఎలా ఉంటాను అంటాడు. అక్కడితో 18వ సర్గ ముగిస్తుంది. ఇప్పుడు మనం 19వ సర్గకి వెళ్దాం. ఇందులోనే ఆ ఫ్రాడ్ సత్యాన్వేషి చెప్పిన రాముని వాక్యం ఉంటుంది. రాముడు ఇంకా ఏమంటాడంటే, నాకు బాధగా ఉన్నది, మా తండ్రిగారు భరతుడి పట్టాభిషేకం గురించి నాకు నేరుగా చెప్పలేదు అని అంటాడు.
ఇది వినండి. రాముడేమంటాడంటే, నన్ను అడక్కపోయినా నేను సంతోషంగా సీతని, రాజ్యాన్ని, నా ప్రాణాన్ని తెగించేసేవాణ్ణి అంటాడు. మహారాజుగారే నాకు చెప్పుంటే నేను నాకున్నవన్నీ భరతుడికి త్యాగం చేసేవాణ్ణి అంటాడు. మీరు తక్షణమే భరతుణ్ణి పిలుచుకొని రండి, నేను వనానికి వెళ్ళిపోవడానికి సిద్ధం అంటాడు. సో అది ఫ్రెండ్స్, ఇందులో దద్యాం అనే పదం ఉంది కదా, ఈ పదాన్ని ఇచ్చేయడం అనే కాంటెక్స్ట్లో కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఈ పర్టిక్యులర్ కాంటెక్స్ట్లో దద్యాం అన్నది వదిలేసుకోవడం, త్యాగం చేయడం అనే ఉద్దేశంతో ఉంది. ఎలాగైతే ఒక వీరుడు దేశాని కోసం నా ప్రాణం ఇచ్చేస్తా అంటాడో అలాగుంది. ఈ శ్లోకంలో రాముడు తనకున్న విలువైన బంధాలని ఒక లిస్ట్లో రాశాడు. ఆ లిస్ట్లో సీత ముందు వస్తుంది, రాజ్యం తర్వాత వస్తుంది, ప్రాణం చివర్లో వస్తుంది. ఆ లిస్ట్ చూస్తే ఒక డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్ లాగా అనిపిస్తుంది. భరతుడి సంతోషం కోసం లేదా మహారాజు గారి ఆదేశం మేరకు నేను నాకు విలువైనవన్నీ త్యాగం చేయడానికి సిద్ధం అని చెప్తున్నాడు రాముడు. సీతని భరతుడికి వదిలేస్తాను అంటే సీతని ఇంక భరతుడే చూసుకోవాలి అనే. ఇక్ష్వాకు వంశంలో లేదా వైదిక ధర్మంలో గాని ఒక చిన్న తమ్ముడు అతని అన్న భార్యని తల్లిలాగా చూస్తాడు. మొత్తం అయోధ్యకాండ చదివితే భరతుడిది ఎంత సాధు హృదయమో తెలుస్తుంది. సీతామాతని భరతుడి దగ్గర వదిలేస్తే ఒక దైవంలాగా ఆరాధిస్తాడు అని రాముడికి తెలుసు. వాల్మీకి రామాయణంలో చాలా చోట్ల సీతని రాముని ఆత్మగా చూపించారు. రాముడు సీతని, అతని ప్రాణాన్ని భరతునికి వదిలేస్తాను అన్నప్పుడు ఆ రెండూ వేరువేరు కాదు, ఆ రెండూ ఒకటే, సీతే రాముని ప్రాణం. ఈ శ్లోకం పరమార్థం ఏంటంటే, భరతుడు కోరితే రాజ్యమే కాదు నా ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తాను అని అంటాడు రాముడు. మరి రాముడు ప్రాణాలనిచ్చేస్తే సీత సంగతి ఏమవుతుంది? రాముడు సీతని నేను భరతుడి రాజ్యానికి వదిలేస్తాను అన్నప్పుడు రాముని నమ్మకం ఏంటంటే సీత భరతుడి రాజ్యంలో చాలా సేఫ్గా ఉంటుంది అని. రాముడికి భరతుడే శత్రువు కాదు, భరతుడు మరొక రాముడే. ఇది పక్కాగా అన్డౌటెడ్లీ ఒక ధర్మ సందేహం. స్వంత సుఖాల కంటే పితృవాక్య పరిపాలనే ధర్మం అని. సో అర్థమైందా ఫ్రెండ్స్, ఈ ఫ్రాడ్ సత్యాన్వేషి ఎంత మిస్లీడ్ చేసినాడో, హిందువుల్ని ఇన్సల్ట్ చేయడానికి ఎంత దిగజారుతాడో అర్థమైందా మీకు? సరే, వాడి గురించి అనవసరం, కానీ మనం ఇప్పుడు 26వ సర్గకి వెళ్దాం. అయోధ్యకాండ 26వ సర్గలో సీత తన మందిరంలో రామునికి పట్టాభిషేకం ఎప్పుడు జరుగుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. రాముడు ఎప్పుడొచ్చి శుభవార్త చెప్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. రాముడు తల దించుకొని వస్తాడు. సీత రాముణ్ణి చూసి బాధతో ఏమైంది నాథా అని అడుగుతుంది. నన్ను మా తండ్రి గారు వనవాసానికి పంపిస్తున్నారు అని చెప్తాడు రాముడు. రాముడు ఇంకా ఏమంటాడంటే, నువ్వు చాలా గొప్ప కుటుంబానికి చెందిందానివి, నీకు తప్పొప్పులు బాగా తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అని కైకేయిమాత చెప్పిన విషయాలన్నీ చెప్తాడు సీతకి. నేను 14 ఏళ్ళు దండకారణ్యంలో గడపాలి అంటాడు. భరతుడికి పట్టాభిషేకం జరుగుతుంది అంటాడు. ఇంకేమంటాడంటే, ఓ సీత, నేను వనవాసానికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నీ టైంని వ్రతాలతో ఉపవాసాలతో గడిపేశాయి అంటాడు. మా తండ్రి గారికి రోజూ ప్రణామాలు చెయ్యి అంటాడు. రోజు కౌసల్యమాతకు కూడా ప్రణామాలు చెయ్యి అంటాడు. అంతేకాకుండా నా మిగతా తల్లులందరికి కూడా ప్రణామాలు చెయ్యి అంటాడు. ఆ తర్వాత ఏమంటాడంటే, సీత, నువ్వు భరతుణ్ణి, శత్రుఘ్నుణ్ణి సొంత తమ్ముళ్ళు లేదా కొడుకుల్లాగా చూసుకోవాలి అంటాడు. భరతుడే ఈ రాజ్యానికి రాజు, సో నువ్వు భరతుడు చెప్పింది వినాలి అంటాడు. సో అది ఫ్రెండ్స్, ఈ 26వ సర్గలో మనకు అర్థమయ్యేదేంటంటే, రాముడు భరతుణ్ణి ఒక రెస్పాన్సిబుల్ రాజులాగా చూస్తాడు. రాముడు సీతని భరతుణ్ణి కొడుకులాగా చూసుకోమని చెప్తాడు. కానీ ఈ సచ్చినోడు సత్యాన్వేషి ఎలా అర్థం చేసుకున్నాడు? చాలా అసహ్యంగా అర్థం చేసుకున్నాడు. మనం ఇందాక 19వ సర్గలో చూసింది రాముడు త్యాగం చేస్తాను అన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మనం 26వ సర్గలో చూసింది ఆ అనౌన్స్మెంట్కి అప్లికేషన్. రాముని ఉద్దేశంలో ఒకవేళ తన అరణ్యంలో చనిపోతే సీతను చూసుకోవడానికి ఒక రాజున్నాడు అని. రాముడు సీతకి భరతుడు ఒక శిలావంతుడు, సత్యవాది అని చెప్తాడు. సో సీతని, రాజ్యాన్ని నేను భరతుడికి త్యాగం చేస్తాను అంటే అది భరతుడికి వాడుకోమనిచ్చేయడం కాదు, అది రాముడికి భరతుడిపై ఉన్న ఒక పవిత్రమైన నమ్మకం. రాముని ఉద్దేశంలో సీతని భరతుడికి వదిలేస్తాను అనడం ఒక తండ్రి తన భార్యని కొడుకు చేతుల్లో పెట్టినట్టే. ఏమాత్రం సంస్కారం లేని వాళ్లే దీన్ని అసహ్యం అనగలరు. సంస్కారం లేని వాళ్లకి బంధుత్వాల్లో పవిత్రత అర్థం కాదు. వాల్మీకి రామాయణంలో బంధుత్వాల్లో ఉన్న పవిత్రత అర్థం కావాలంటే కిష్కింధకాండ సర్గ 6 చదవాలి. కిష్కింధకాండ 6వ సర్గలో
సుగ్రీవుడు రాముడికి లక్ష్మణుడికి బంగారపు ఆభరణాలు చూపిస్తాడు. రాముడి కళ్లల్లో నీళ్లు తిరుగుతుండడం కారణంగా లక్ష్మణుణ్ణి చూడమంటాడు. అప్పుడు లక్ష్మణుడు అంటాడు, నేను చేతి గాజులు చెవులకు పెట్టుకునేవి పోల్చుకోలేను, కేవలం కాళ్ల పట్టీలు మాత్రమే పోల్చుకోగలను అంటాడు. రామాయణంలో అసహ్యం ఉంది అన్న దరిద్రుడు ఈ సర్గ చదవాలి. లక్ష్మణుడు భరతుడు ఒకే ఇంట్లో పెరిగారు, ఒకే వాల్యూస్తో పెరిగారు. 13 సంవత్సరాలు సీతతో వనంలో గడిపిన లక్ష్మణుడే సీత మొహం ఎప్పుడూ చూడలేదు అంటే భరతుడిది కూడా అదే సంస్కారం. హిందూ సంప్రదాయంలో అన్న భార్య మాతృతుల్యం. లక్ష్మణుడు కేవలం సీత పాదాల్ని మాత్రమే చూసేవాడు. అలాంటి తమ్ముడి దగ్గర సీతని వదిలేస్తాను అని రాముడంటే అది తమ్ముడు ఎంజాయ్మెంట్ కోసం అని ఒక నీచుడే అనుకోగలడు. ఈ దరిద్రగొట్టు హ్యూమనిస్టులకి పవిత్ర బంధాలు అర్థం కావు. నా ఉద్దేశంలో రాముడికి ఇది చాలా పెద్ద ధర్మ సందేహం. నారీ శిరోమణి భార్యను ప్రొటెక్ట్ చెయ్యాలా లేక పితృవాక్య పరిపాలన చెయ్యాలా అనేదే సందేహం. మర్యాద పురుషోత్తముణ్ణి అసహ్యమని కేవలం ఒక పర్వర్ట్ మాత్రమే అనగలడు. ఈ హిందూ ద్వేషి సత్యాన్వేషిది హ్యూమనిజం కాదు, వీడిది బాబు గోగినేని స్కూల్ ఆఫ్ సెల్ఫ్ హేటింగ్ జాంబీజం. సంస్కృతంలో పేరు పెట్టుకుని సంస్కృతమే చచ్చిపోయిందనే దరిద్రుడు వీడు. రామాయణంలో పవిత్ర బంధాల్ని సెక్షువలైజ్ చేసి చీప్గా మాట్లాడేవాడు లాజిక్ మాట్లాడట్లేదు. ఈ సచ్చినోడి దిక్కుమాలిన వాగుడే అన్నిటికన్నా అసహ్యంగా ఉంది. త్యాగం అంటే అర్థం కాని కామాంధుడు దుర్మార్గుడు వీడు. ఒరేయ్ బ్రెయిన్లెస్ బేవకూఫ్ బాబు గోగినేని బ్యాచ్ బోకు వెధవా, హిందూ కల్చర్ గురించి, ట్రెడిషన్స్, రిచువల్స్ గురించి మళ్ళీ ఇంకెప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. జై భారతి.